మిస్ మాకు బస్సు మిస్ అవుతున్నాను. బెంగళూరు హైవే అనమాట. వైబ్ మస్తు ఉందన్నమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సేలం. ఎయిర్ పిన్ లూప్స్ చూడండి రోడ్ మొత్తం. ఇక్కడ నుంచి స్టార్ట్ ఘాట్ ఎయిర్ కార్డ్ లూప్ అనమాట. ఇంకా మస్తు దూరం కరెంట్ బస్ చూస్తాం ఎలా ఉందో. దిస్ ఇస్ ద బస్. చెప్తే నమ్మరు కానీ జస్ట్ మిస్ మాకు బస్సు మిస్ అవుతుండే నాకైతే. అయితే ఏమైంది యాక్చువల్లీ అంటే ట్రాకింగ్ వచ్చేసి డిలే ఉందన్నమాట. సో నేనేం అనుకున్నా బస్సు ఇంకా 5 minutes వచ్చినా 5 minutes ముందే బోర్డింగ్ దగ్గరకు వచ్చి చూస్తున్నా ఇంకా 5 minutes ఉంది బస్సు వస్తుంది అనుకున్నా. కానీ మాకు డ్రైవర్ ఫోన్ చేసి తమిళ్లో మాట్లాడుతుండు. నాకు అర్థమవుతలేదు. హిందీలో మాట్లాడమంటే తమిళ్ హిందీ మిక్స్ కొడుతున్నాడు. ఏం అర్థమవుతలేదు. కానీ ఒకటి ఏం అర్థమైందంటే మళ్ళీ ట్రాకింగ్ అప్డేట్ చేస్తే బస్సు అయితే ముందుకు పోయింది. సో ఫాస్ట్గా అతనేమో 2 minutes వచ్చేయండి అని చెప్తే ఓకే 5 minutes కొంచెం ముందుకు వెళ్ళిండు. కొంచెం హడావిడి అయిందనమాట. వెళ్ళి బస్సు అయితే ఎక్కినాము. స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో ఒక చిన్న స్టంట్ అనమాట. సో లోపలికి వచ్చి మంచి సెటిల్ అయినా. ఇది వచ్చేసి సీట్ నెంబర్ నాది 3LB లోవర్ బెర్త్. బస్సు వచ్చేసి కల్లడ ట్రావెల్స్ బస్సు వచ్చేసి. సో ఇది వచ్చేసి బెంగళూరు హైవే అనమాట. హైదరాబాద్ టు బెంగళూరు హైవే. కరెంట్లీ టువర్డ్స్ బెంగళూరు వెళ్తున్నాం. బస్సు అయితే ఆన్ టైం ఉందన్నమాట. 1 minute కూడా లేట్ కాలే. పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేసిండు. సో ఇదే టైం మెయింటైన్ చేస్తే మార్నింగ్ 5:15 కల్లా నేను డెస్టినేషన్ రీచ్ అవుతాను. బస్ ఎక్కి 1 hour అవుతుంది. ఆల్మోస్ట్ 1 hour 10 minutes. ఒక 100 kilometers అయితే వచ్చేసినాము. జిచ్చులా క్రాస్ అయ్యి టువర్డ్స్ కర్నూలు వెళ్తుంది. సో బయట అయితే మంచిగా వర్షం పడి చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. వెదర్ అట్లా బస్లో ట్రావెల్ చేస్తుంటే ఇట్లా స్లీపర్లా మంచిగా బయట వర్షం పడుతుంటే ఆ వైబ్ ఉంటుంది కదా, ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లాంటి మనం మెయిన్గా రైనీ సీజన్లో ఇట్లాంటి వైబ్ చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. వైబ్ మస్తు ఉందన్నమాట. బయటనేమో వర్షము, మంచిగా మనమేమో స్లీపర్లో ఇట్లా బస్సులో కూర్చొని చూస్తుంటే చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సేలం. సో మొత్తం ఆల్మోస్ట్ 750 kilometers నైట్ అంతా జర్నీ. టైం వచ్చేసి 5:50 అవుతుంది. ఆన్ టైం ఒక 1/2 hour డిలే అయింది. కానీ ఇంత డిస్టెన్స్ ఇంత తొందరగా రావడం అంటే నైస్, బాగా మెయింటైన్ చేసిన టైమింగ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రెంటల్స్ దగ్గర పోవాలి. వెళ్ళి ఫస్ట్ బైక్ రెంట్ తీసుకొని అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే ఒక 5 minutes ఉంది ఆ బైక్ రెంటల్స్ది. సో చూసినా వాకబుల్లో ఉంది. సో నడుచుకుంటూ వెళ్తున్నా. సో ప్రాబ్లం ఏంటంటే నిన్న బస్సు ఎక్కినప్పటి నుంచి అయితే బస్సులో ఉన్న స్టాఫ్ అంతా తమిళ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా లొకేషన్ కూడా వచ్చినాక వచ్చి తమిళ్లో చెప్తున్నాడు. ఏంటంటే ఆ పేరు విని నేను ఓకే అర్థమైంది వచ్చినా అని. ఇది ఏవిఆర్ రౌండ్ సర్కిల్ అనమాట. సో ఈ 2 days నేను కూడా వీళ్ళలో కలిసిపోవాలనుకుంటా. కొంచెం తమిళ్ మేనేజ్ చేస్తేనే ఇక్కడ సర్వే అయ్యేటట్టున్నా. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్ అనమాట. బైక్ రెంటల్స్. సో వెయిటింగ్, వాళ్ళు వచ్చి నాకు ఇంకా బైక్ ఇచ్చేస్తే స్టార్ట్ అయిపోవడమే. నేను ఇప్పుడు లొకేషన్ చూపిస్తా. సో నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఎయిర్ కార్డ్ అనమాట. సేలం నుంచి ఒక 23 kilometers అట్లా ఉంది. సో వన్స్ ఘాట్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ కాఫీ స్టాప్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. ట్రై చేయమని ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసిన. సో మీకు వెళ్ళే దారి చూస్తాం. ఇక్కడ నుంచి 22 kilometers 40 minutes ఉంది. సో చూసుకోవచ్చు అసలు మొత్తం ఎంత ఎయిర్ పిన్ లుక్స్ ఉన్నాయి చూడండి. రోడ్ మొత్తం అట్లా ఉంది. ఈ డ్రైవ్ చేయడం అంటే మస్తు అడ్వెంచరస్గా ఉంటుంది అనుకుంటున్నాం. సో అట్ ది సేమ్ టైం సేఫ్గా డ్రైవ్ చేయాలి. సో టెంపరేచర్ వచ్చేసి సేలంలో 26 చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఎక్కడ 22 kilometers కానీ అక్కడ 19 చూపిస్తుంది. సో లెట్స్ గో, చూద్దాం ఎట్లా ఉంటుందో.
ఏర్కాడ్ అనమాట. సేలం నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఘాట్, మొత్తం హెయిర్ పిన్ లూప్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 20 వరకు ఉంటాయి. మీకు ఒకసారి లొకేషన్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది, చూడండి ఎట్లుంటుందో. సో చలో స్టార్ట్ చేద్దాం ట్రిప్. బైక్ అక్కడ పార్క్ చేసిన. సో ఇది వచ్చేసి నువ్వు ఉన్న స్టే, ఇది ఆరెంజ్ కాటేజెస్. 40 మినిట్స్ అయిందనమాట జర్నీ, అంతే, ఎక్కువ ఏం కాలేదు. సో హెయిర్ పిన్ లూప్స్ వచ్చేసి ఒక 20 ఉంటాయి, కానీ అవి మాత్రం క్రేజీ ఉండే. 20 హెయిర్ పిన్ లూప్స్ మొత్తం ఇట్లా కంప్లీట్, ఇంకా మీకు మొత్తం హెయిర్ పిన్ లూపే అది అసలు. సో ఫుల్ ఎక్సైటింగ్ ఉంటుంది పైకి వచ్చేటప్పుడు, మంచిగా ఉంది. షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్, మనకి ఎక్కువ హెక్టిక్ కూడా అనిపించదు పైకి వచ్చే వరకు. కానీ పైకి వచ్చేసరికి మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది. కింద 26 ఉంటే అక్కడ నుంచి ఇక్కడ 25 కిలోమీటర్సే. పైకి వచ్చే వరకు టెంపరేచర్ 19 degrees అయింది. బ్రేక్ఫాస్ట్ కోసం ప్రభాకర్ అనే హోటల్కి వచ్చాము. ఇక్కడ బాగా ఫేమస్ అంట లోకల్ ఫుడ్. సో పెప్పర్ చికెన్ విత్ ముత్తు రోస్ట్, అంటే దోశలో ఒక టైప్, ఆ రెండు ఆర్డర్ చేసిన. పెప్పర్ చికెన్ ఆర్డర్ చేసిన, దీంతోపాటు దోశ ముత్తు రోస్ట్ అంట ఇక్కడ లోకల్ ఫుడ్. ఒక వ్యూ పాయింట్కి వచ్చే ముందు అయితే మంచి ఆఫ్ రోడ్, ఒక మంచి అడ్వెంచర్. అది 1 కిలోమీటర్ మొత్తం ఆఫ్ రోడ్ అయింది. బాగా మట్టి ఉండే అనమాట. సో మట్టిలో నడుపుకుంటూ వచ్చినాం. ఇదనమాట వ్యూ పాయింట్, వెనకాల కనిపిస్తుంది కదా, కరాడియూర్ వ్యూ పాయింట్. సో ఇక్కడ ప్రతి 5-10 కిలోమీటర్స్కి ఒక వ్యూ పాయింట్ ఉంది. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఈ వైబ్, కూల్ వెదర్, మంచిగా నార్త్లో ఉంటాయి కదా హిల్ స్టేషన్స్, అట్లే ఉంది. వర్షం తక్కువ ఉంది, బొబ్బులు వేసుకొని అసలు మంచిగా ఉందన్నమాట వెదర్. సో నా ఇంకా వచ్చేసి మొత్తం పార్క్, అటు సైడ్ అయితే వ్యూ పాయింట్ ఉంది, మొత్తం వ్యూ పాయింట్. సో మేము వచ్చినప్పుడు పైన అంతా పబ్లిక్ లేకుండే, ఇప్పుడు ఫుల్ పబ్లిక్ వచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చినాం. బాగుంది వ్యూ పాయింట్, పైన నుంచి అయితే ఓపెన్ ఉంది. దారిలో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనిపిస్తే బైక్ పార్క్ చేసిన, మస్తు ఉంది. ఇక్కడ మంచిగా ఇట్లా ఇక్కడ కూర్చొని వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తున్నా. మంచిగా బటర్ఫ్లైస్, బర్డ్స్, చాలా మంచిగా ఉంది. నేను పార్క్ చేసిన తర్వాత నన్ను మమ్మల్ని చూసి ఆ కార్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా పార్క్ చేసి వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాం మేము. సో ఇది వచ్చేసి ఏర్కాడ్ లూప్ అనమాట. ఏర్కాడ్ చుట్టూ మొత్తం ఘాట్ ఉంటుంది కదా, ఆ లూప్ అంతా మనం రౌండ్ వేయచ్చు. ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు మొత్తం ఘాట్. సో మనకు ఈ లూప్లో వెళ్తుంటే దారిలో మొత్తం ఇట్లా వ్యూ పాయింట్స్ ఉంటాయి అనమాట. వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్, మస్తు బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. ఈ వ్యూ పాయింట్ మస్తు నచ్చింది. ఇక్కడ కొంచెం పార్క్ చేసినాం. సో చూడొచ్చు నా వెనకాల వ్యూ పాయింట్, నెక్స్ట్ లెవెల్ అసలు. వైబ్ అయితే మస్తు. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది ఏర్కాడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్ ఏదో చూడాలి. కాఫీ ఆర్డర్ చేసిన, కెఫే లేటే. ఇది వచ్చేసి కావేరీ పీక్ అంట ప్లేస్, కెఫే మస్తు ఉంది. వీళ్ళకి ఏదో సపరేట్ టూరిస్ట్ ప్యాకేజ్ కూడా ఉంది, 1.5 hour లోపల తీసుకెళ్తారంట. సో టైం అయిపోయింది కాబట్టి కాఫీతో అడ్జస్ట్ అవుతున్నాం. per person 600 చెప్పారు. లోపల ప్రైవేట్ లేక్, హార్స్ రైడింగ్, ఇంకా వ్యూ పాయింట్స్ ఉంటాయంట. ఈ తాగే గ్యాప్లో మంచి సీన్స్ చూసి ఎంజాయ్ చేయండి. కిలియూరి వాటర్ ఫాల్స్కి వచ్చిన. సో ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే ఒక 2 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడే, క్రేజీ ఉండే రోడ్. ఇది చూస్తుంటే నాకేమో డౌట్ కొడుతుంది. కిందకు పోతూనే ఉన్నాము, పైకి వచ్చేటప్పుడు ఉంటుంది అసలైన కథ. డన్ విత్ ఫాల్స్. ఇప్పుడు అసలైన స్టంట్ ఉంటుంది. ఇంత కిందికి వచ్చినాము, ఇప్పుడు అంత పైకి పోవాలి మెట్లు ఎక్కుకుంటా. ఒక 5 minutes అయింది అంతే. ఇంకొక మెట్టు ఇంత ఉంది. అప్పుడే ఫస్ట్ బ్రేక్ తీసుకున్నా.
ఇంకా మస్తు దూరం ఉంది. టైం వచ్చేసి 6 అవుతుంది. సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్లో స్కై పార్క్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే మొత్తం లైటింగ్ ఉంటుంది. నైట్ టైము పార్క్లో మొత్తం లైటింగ్ వేసి ఒక డిఫరెంట్ వైబ్ అది. సో ఇంకా వన్స్ మనం లోపలికి ఎంటర్ అయ్యామంటే అక్కడనే అయిపోతుంది టైం అంతా. సో ఇప్పటికే లేట్ అయింది. ఫస్ట్ పార్క్ దగ్గరికి పోయి అక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. సో అక్కడ కలుద్దాం.